నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చుండొచ్చు. బట్ ఎవరో గుంటూరు వాళ్ళు లేఖ రాశారన్నారు కదా, అందులో అనాలిసిస్ నువ్వు విను. ఆ అనాలిసిస్ రాంగ్ అనుకుంటే ఎందుకు రాంగో చెప్పు, రైట్ అనుకుంటే నీ అభిప్రాయం చెప్పు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, సపోజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు. ఆ ఎక్స్ క్యాండిడేట్కి భారతీయ జనతా పార్టీ నాకు సీటుని తిరస్కరించి ఆ ఎక్స్ క్యాండిడేట్కి ఇచ్చారు అని అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ డే జీవీఎల్ గారికే సీట్ ఇవ్వలేదని మరి ఇంతలాగా ఫ్రంట్ పేజ్ న్యూస్ రాసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి పోరాడి మరి 4 ఏళ్ళుగా ప్రజా సమస్యల్ని ఏకరవ పెడుతూ దానికి రాజద్రోహిగా చిత్రీకరించబడి ప్రభుత్వంతో చావు దెబ్బలు తిని ఏదో వెంకటేశ్వర దయతో ఇంకో పెద్ద దయతో నేను బయటపడి ఇవాళ ప్రాణాలతో ఉంటే ఇది ప్రజలకు తెలుసు. ఇటువంటి వ్యక్తికి సీటు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? ఓహో, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కలిసే ఉన్నారు. ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, వీళ్ళ సూట్ కేసు మాయాజాలానికి పడే వాళ్ళని ప్రోత్సహించి ఎవరన్నా పడితే ఇది ఇలాగ విష్ణువులు మాట్లాడినట్టు, అక్కడ ఇంకెవరో మాట్లాడినట్టు పడితే ఆ నింద ఆ పైరేసి దాంతో ఇంకా భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది లేదు, అది తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఉందన్న ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి ఒక ద్వేషభావం. ఎందుకంటే నేను ఈరోజు నా దగ్గర బోలు సర్వేలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా 20% పైగా నేను ఏదో ఫ్యాన్స్ అని ఇలా సినిమాటర్ లాగా నేను చెప్పుకోలేను, కానీ రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటంలో ఎంత పనికిమాలిన వాడు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అని విశదీకరించి విశ్లేషణ అనుదినం చేస్తున్న నాకు ఏ పొలిటికల్ పార్టీ లేకపోయినా నాకంటూ పొలిటికల్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి తెలుసు. సో కాబట్టి ఈ పార్టీలు 3 కలిసి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా లేపేశారు అని ఒక ఇది క్రియేట్ చేసి నాకెవరో సపోజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇవ్వకుండా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినోడికి ఇచ్చింది అనుకోమంటున్నా ఊరికే. తెలుగుదేశం పార్టీతో జనసేనతో తప్పు కాదు కదా. అయినప్పటికీ వీళ్ళు 3 కలిసి గొంతు కోసేశారు అని ఒక రకమైన ఇల్యూజన్ క్రియేట్ చేసి ఈ రియాక్షన్ వస్తే వాళ్ళు ఏ నోటాకో లేకపోతే కాంగ్రెస్కో లేకపోతే సిపిఎంకో సిపిఐకో జై భారత్కో లేకపోతే జేబీఎంకో దేనికో దానికి చేసుకుంటారు, అన్యాయం చేసిన వాళ్ళకి ఎయిరు అని ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ఒక అభిప్రాయంతో వాడున్నాడు అని నాకు ఒక లేఖలో ఏమండి మీకు ఈ మాత్రం అర్థం కావట్లేదా, దీని వెనక చాలా కుట్ర ఉంది, భారతీయ జనతా పార్టీలో మీకు సీట్ రానివ్వరు అని ఒక, మరి నాకు సీట్ రానివ్వకపోతే ఇది వెళ్ళి అంత గొడవ చేయాల్సిన అవసరం ఎందుకో నాకు తెలీదు. ఎనీహౌ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.